జగన్‌కి అడ్వాంటేజ్ అయినటువంటిది రూరల్ ప్రాంతాలలో లేదా ఈవెన్ తటస్థులలో ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. పూర్తి నిర్లక్ష్యానికి గత దశాబ్దం కాదు, దశాబ్దాలుగా ఒక్క చంద్రబాబు అని కాదు, ఎవరు అధికారంలో ఉన్నా స్కూళ్ళని పట్టించుకోలేదు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన రోజుల్లో జన్మభూమి పేరిట వేలాది స్కూళ్ళల్లో కొన్నిటికి పదుల సంఖ్యలో కాదు కానీ ఒక వందల సంఖ్యలో అయితే అప్పట్లో ఒక ప్రయత్నం జరిగింది. అది ప్రజల విరాళాలతో తప్ప పాఠశాలల్ని పట్టించుకోని రోజులలో భవనాల రూపురేఖలు మార్చడం దగ్గర నుంచి కావలసినటువంటి మౌలిక వస్తువుల కల్పన టోటల్ ఈ కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అద్భుతమైనటువంటి మార్పు జరిగింది. కాకపోతే దాన్ని దెబ్బ కొట్టడానికి తనే విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్నటువంటి లోకేష్ అంతకంటే అద్భుతం జరుగుతోందంటూ జగన్ విధానాల్ని మార్చేశారు. కొత్తగా నాడు నేడు కింద కడుతున్నటువంటివి లేకపోవడం ఒక స్పెషాలిటీ. అయితే ఎడ్యుకేషన్ సిస్టంలో మా దగ్గర అడ్మిషన్స్ పెరిగినాయి 1,00,000 ఈ ఏడాది అని లోకేష్ చెప్తుంటే ఎలా అబద్ధం చెప్తారంటూ జగన్ ప్రశ్నిస్తున్నాడు. 1,10,000 మంది అదనంగా చేరారని చెప్తున్నారు. ఉన్నదే 5,56,000 మంది గవర్నమెంట్ స్కూళ్ళలో తగ్గిపోయారని కేంద్ర విద్యాశాఖ చెందిన యుడైస్ గణాంకాలే చెప్తున్నాయి. 23-24లో పాఠశాల విద్యార్థులు అంటే జగన్ టైంలో 40.5 లక్షలు, 25-26లో 34,93,000కి పడిపోయింది కదా అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోతే 1,10,000 మంది పెరిగారని ఎలా అబద్ధాలు చెప్తారని అడుగుతున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 991 ఉండే కాస్త 797కి పడిపోయినాయి కదా అని గుర్తు చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఏమో 45.53 లక్షల నుంచి 48.4 లక్షలు పెరిగింది. అంటే దాదాపు 3 లక్షలు పెరిగింది. ఆ పెరగడం అనేటటువంటిది మీరు ఆ స్కూళ్లతో అపవిత్ర బంధం కారణం కాదా అని ప్రశ్నిస్తున్నారు.